కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తర తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యతను రేకెత్తించిన మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ 3 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయింది. 3 రౌండ్ల ఓట్ల లెక్కింపులో 63,000 ఓట్లను అధికారులు లెక్కించారు. దీంట్లో 3 రౌండ్లు ముగిసేసరికి కూడా భాజపా అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు 23,310 ఓట్లు రాగా అతని సమీప కాంగ్రెస్ అభ్యర్థికి 18,812 ఓట్లు, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 15,880 ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు భాజపా అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 4,498 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక 3 రౌండ్లు ముగిసేసరికి మరొక ఓట్ల లెక్క మళ్ళీ 1,33,000 ఓట్లను లెక్కించాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు 63,000 ఓట్లలో భాజపా అభ్యర్థి 4,498 ఓట్ల ఆధిక్యతలో ఉంటే లెక్కించాల్సిన ఓట్లు మాత్రం 1,33,000. ఇక 4వ రౌండ్ ముగిసే లెక్కింపు కొనసాగుతుంది. అది రావడానికి మరొక 15-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ 4వ రౌండ్ పూర్తిగా అయితే 84,000 ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. అప్పుడు ఇంకా 1,12,000 ఓట్ల లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఆది నుంచి చూస్తే ఇప్పటి వరకు అంటే ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే పోటీ మాత్రం భాజపా కాంగ్రెస్ మధ్య ఉన్నది. భాజపా కాంగ్రెస్కు సమీపంలో అంటే 3,000-3,500 దూరంలో ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే మా ప్రసన్న హరికృష్ణ ఇదే ఒకవేళ లేదా కాంగ్రెస్ ముందుకు దూసుకొచ్చేలా లేదా అనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇదే ట్రెండ్ కనుక చివరి వరకు కొనసాగితే ఎలిమినేషన్ ప్రక్రియ అంటే కింది నుంచి వస్తుంది. అప్పుడు ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి పడింది అనేది కూడా లెక్కించాల్సి వస్తుంది. కానీ ఇప్పటికైతే కోటా ఓటర్లు పరిగణన తీసుకుంటే 2,24,000లో 1,12,000 ఓట్లు ఎవరు సంపాదిస్తే వాళ్ళు విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్రెండ్ను చూస్తే 1,12,000 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా 2వ ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సిన అవసరం ఉంటుందనే సమాచారం అధికార యంత్రాంగం నుంచి అభ్యర్థుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు కేవలం 3 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. 4వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. ఇంకా అట్లా మిగతా 7 రౌండ్ల లెక్కింపు అంటే 4వ రౌండ్ లెక్కింపు అయిన తర్వాత మరొక 7 రౌండ్ల లెక్కించడానికి రాత్రింతగా సమయం పట్టే అవకాశం ఉంది. రేపు అంటే ఈ ట్రెండ్ ఇట్లానే కొడితే రేపు 2వ ప్రాధాన్యత ఓట్లకు లెక్కించడానికి ప్రాధాన్యత జరుగుతుంది. అప్పుడు కింది నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్లో ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అట్లాగే బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. బీజేపీకి అట్లాగే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీకి మాత్రం దాదాపు 6,000 ఓట్ల మధ్య వ్యత్యాసం ఉంది. అదే కాంగ్రెస్ చూసుకుంటే 3,000 ఓట్లతో వ్యత్యాసం ఉంది. అంటే త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ 3వ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ ఉన్నారు. మొదటి స్థానంలో బీజేపీ, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇది తొలి రౌండ్ నుంచి తీసుకుంటే 3వ రౌండ్ వరకు. ఇక 4వ రౌండ్లో ఫలితాలు మరి కాసేపు రావాలన్నది. ఇలా మొత్తం పూర్తిగా లెక్కింపు దగ్గరికి తెల్లవారుతుంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి అనుకూలంగా వస్తుందని తెలియదు. ఇప్పటికీ మరి కాసేపట్లో షిఫ్ట్ వైజ్గా అధికార యంత్రంగా లెక్కించే వారు కూడా బయటకు వెళ్లాల్సి ఉంది. కొత్త వాళ్ళు వచ్చే సిబ్బంది కూడా మళ్ళీ విధుల్లో చేరతారు. వీరంతా చేరడానికి మరొక గంటన్నర సమయం కూడా పట్టే అవకాశం. ఏ విధంగా చూసినా ఈ రాత్రి మాత్రం మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. రేపు మాత్రం దీనికి ఫలితాలు సాయంత్రం వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ట్రెండ్ కనుక లీడు ఇదే మొదటి ప్రాధాన్యత ఇదే ట్రెండ్ ఇట్లనే ఉన్నా కూడా 1,12,000 గీటు రాయికి దాటడం అయితే మొదటి ప్రాధాన్యతతో కష్టం ఉంది. మొత్తం మీద ఏ విధంగా చూసినా 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కించడానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం రాజకీయ పార్టీలలో అట్లాగే నిల్చున్న అభ్యర్థులలో అధికారులలో కూడా వ్యక్తమవుతుంది. దానికోసం అధికార యంత్రాంగం కూడా శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితాలు కొంత జాప్యం జరుగుతుందనే ఆవేదన రాజ్యాలు రాజకీయ పార్టీలలో పట్టభద్రులు కూడా కనిపిస్తుంది. ఇది కరీంనగర్లో జరుగుతున్న పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తీరు. కెమెరామెన్ తిరుపతితో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.